ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ వారంలో పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, తృతీయంలో ఉన్నటువంటి రవి, షష్ఠ స్థానమందు రాహువు, వక్రించినటువంటి గురువు మొదలుకొని దాదాపుగా 5 గ్రహాల తాలూకు స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. 60%, 70% గోచారం చాలా బలంగా ఉన్నది. అందువల్ల కొత్త సంవత్సరాన్ని మీరు చాలా ఆనందంగా ప్రారంభించగలుగుతారు. అయితే తృతీయంలో ఉండేటువంటి రవి, షష్ఠ స్థానంలో ఉన్న రాహు, అంటే నెల నెలా మీరు ఇంత ఈఎంఐ కట్టాలి, ఇంత అప్పుల బాధ ఉన్నది అంటే దానికి డబ్బు సమకూరేటువంటి విధంగా రవి రాహువులు ఎప్పటికప్పుడు మీకు అవకాశాలను ఇస్తూ ఉంటారు. అంటే సకాలంలో డబ్బు వస్తుంది. ఆ ధనాన్ని మీరు సద్వినియోగంగా ఎవరికైతే మీరు అప్పు ఉన్నారో, రుణం ఉన్నారో దాన్ని కట్టేయగలుగుతారు. అలాగే ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థైర్యానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీ మీద మీకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఈ రవి రాహువులు పెంచుతూ ఉంటారు. మరి శుక్రుడు పంచమంలో ఉండి ఆలోచనల యొక్క తీవ్రతని పెంచుతూ ఉంటారు. అంటే ఏ ఆలోచన చేస్తే మీకు కలిసి వస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రణాళికలను ఏ విధంగా అమలుపరచాలి, 10 మందిని ఆకర్షించడానికి ఏం చేయాలి, 10 మంది మెప్పు పొందడానికి ఏం చేయాలి, ఇటువంటి వాటి మీద శుక్రుడు మీకు చక్కటి అవగాహన కల్పిస్తూ మీకున్నటువంటి ఫీల్డ్, అంటే మీరు పనిచేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, లేదా మీరు ఉండేటువంటి ఏ ఫీల్డ్ అయినా సరే దానిలో కొంత జనాకర్షణకి, లేదా 10 మంది మిమ్మల్ని మెచ్చుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళడానికి శుక్రుడు ప్రధానంగా చంద్రుడితోటి కలిపి యోగిస్తూ ఉంటారు. అయితే ఈ మిగతా వక్రించినటువంటి గురుడు కానీ, చంద్రుడు కానీ, మిగతా గ్రహాల వల్ల అటు ఆర్థిక లోపం ఉండదు. ఈ వారంలో చక్కగా కుటుంబ సభ్యులతోటి మీరు ఏదైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో, మీరు ఏదైతే చక్కగా వారితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నారో ఇవన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. పలానా దేవాలయానికి, విహారయాత్రకి, వినోదయాత్రకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా చాలా సక్రమంగా సాగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి కార్య విఘ్నాలు కూడా ఈ వారంలో కనబడడం లేదు. కాబట్టి అనుకున్నవన్నీ సజావుగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య విధానం బాగున్నది. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం మీరు పనిచేసేటువంటి కష్టం ఏదైతే ఉన్నదో దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారంలో కొంత అసంతృప్తి ఉంటుంది. అంటే మనం అనుకున్నది ఇది కదా, సరే ఇది అవ్వలేకపోయింది, ఈ పని ఇలా చేయలేకపోయామే అనేటువంటి ఒకంత అసంతృప్తి ఉంటుంది. అదొక్కటి కొంత మానసికంగా ఈ వారం ఇబ్బంది పెడుతుందేమోనో. ప్రత్యేకించి మిగతా ఏ ఇబ్బందులు కూడా ఈ వారం ఈ రాశి వారికి లేవు. కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని అనుదినము కూడా పారాయణ చేయడం ఉత్తమం. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.